సహాయం వలన నేను ప్రాకారమును దాటుదును. అవును, ఇవన్నీ చాలా కష్టతరమైన పనులే. అయినా తల్లి కట్టి సామర్థ్యం దేవుడు ఇచ్చినాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఈ మాట 18వ కీర్తన 29వ వచనంలో, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదు. అది పెద్ద ఎత్తు గోడలాగున్నా నేను అది దాటగలను, ఆ సమస్యను నేను ఛేదించగలను, నేను జ్ఞానంగా ప్రవర్తించగలను అని అర్థం. అంటే అది తల్లి, అలాంటి తల్లి కుటుంబంలో సమాధానము కలుగజేస్తుంది. దేవుని స్తోత్రం. చాలా కుటుంబాల్లో డబ్బులు లేనందుకు కాదు కలహం, ఇష్టమున్నంతనే డబ్బులు ఆస్తి పరులే, కానీ ఎప్పుడు పెడముఖం పిల్లల మధ్యలో సమాధానం లేదు. ఆ పిల్లలు వీళ్ళని చూస్తే ఈర్ష్య, ఈ పిల్లలు మరి వేరే అన్నదమ్ములను చూస్తే అక్క చెల్లెలు చూస్తే. నేను అంటున్నాను కదా, తల్లికి ఎట్టి సామర్థ్యం దేవుడు ఇచ్చినారంటే షీ కెన్ బ్రింగ్ పీస్ ఇన్ అమంగ్ ఆల్ చిల్డ్రన్. అందరి పిల్లలను ఒక తాటి మీద ఆమె నడిపించగలదు దేవుని సహాయం ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగి నోరు తెరవాలంటే ఆమెకు తెలవాలా, కోడలతో ఎట్లా మాట్లాడాలి, కొడుకుతో ఎట్లా మాట్లాడాలి. అక్కడిది ఇక్కడిది అక్కడ పిలిచి పెద్ద సమస్యలు కదా. ఒకవేళ కోడలు వచ్చి నీకు నాకు చాలా కష్టమవుతుంది, ఊరికే నా మనసు బాధ పెడుతున్నాడంటే, ఇప్పుడు తల్లిగా నువ్వు పోయి వాడిని నిలదీసినావు అనుకో, నిలదీస్తే వానికి ఎవరి మీద కోపం వస్తుంది? ఫస్ట్ భార్యను వదిలిపెడతాడా? అప్పుడు నువ్వేం చేయాలి? కోడలు నిన్ను నమ్మి కొన్ని మాటలు చెప్తే వెంటనే కొడుకుకు తగిలించొద్దు కదా. దాని కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. బిడ్డ కొన్నిసార్లు ఇంటికి వచ్చి చెప్తుంది అత్తమామల గురించి, అప్పుడు వెంటనే అల్లుని నిలదీసి అడగాలనా? అడిగితే ఏమవుతుంది? వాళ్ళ ఇద్దరు మనసులు ఏమైపోతుంది అంటే, నువ్వు కట్టుటకు పడగొట్టుటకు ఒక తల్లికి శక్తి ఉన్నది. హల్లెలూయా. షీ కెన్ బిల్డ్ అండ్ షీ కెన్ పుల్ డౌన్. చూడండి, మంచిగా ఉన్న గృహం ఊడగొట్టగలదు, లేని చోట ఒక మంచి కుటుంబాన్ని కూడా ఆమె కట్టగలదు. నమ్ముతున్నారా మీరు? అంతా ఈ నాలుగు అన్నమాట. అంటే దేవుని యుద్ధం నుండి పొందుకోవాలి జ్ఞానాన్ని. అందుకే జ్ఞానం తక్కువ ఉంటే అడగండి, నేను ఎవరిని గద్దింపకుండా అందరికీ ధారాళంగా ఇస్తాను. అంటే జ్ఞానం పొందుకొని నీవు ప్రవర్తించాలి. అక్కడిది ఇక్కడిది అక్కడ పిలిచి పెద్ద సమస్యలు కదా. ఒకవేళ కోడలు వచ్చి నీకు నాకు చాలా కష్టమవుతుంది, ఊరికే నా మనసు బాధ పెడుతున్నాడంటే, ఇప్పుడు తల్లిగా నువ్వు పోయి వాడిని నిలదీసినావు అనుకో, నిలదీస్తే వానికి ఎవరి మీద కోపం వస్తుంది? ఫస్ట్ భార్యను వదిలిపెడతాడా? అప్పుడు నువ్వేం చేయాలి? కోడలు నిన్ను నమ్మి కొన్ని మాటలు చెప్తే వెంటనే కొడుకుకు తగిలించొద్దు కదా. దాని కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. బిడ్డ కొన్నిసార్లు ఇంటికి వచ్చి చెప్తుంది అత్తమామల గురించి, అప్పుడు వెంటనే అల్లుని నిలదీసి అడగాలనా? అడిగితే ఏమవుతుంది? వాళ్ళ ఇద్దరు మనసులు ఏమైపోతుంది అంటే, నువ్వు కట్టుటకు పడగొట్టుటకు ఒక తల్లికి శక్తి ఉన్నది. హల్లెలూయా. షీ కెన్ బిల్డ్ అండ్ షీ కెన్ పుల్ డౌన్. చూడండి, మంచిగా ఉన్న గృహం ఊడగొట్టగలదు, లేని చోట ఒక మంచి కుటుంబాన్ని కూడా ఆమె కట్టగలదు. నమ్ముతున్నారా మీరు? అంతా ఈ నాలుగు అన్నమాట. అంటే దేవుని యుద్ధం నుండి పొందుకోవాలి జ్ఞానాన్ని. అందుకే జ్ఞానం తక్కువ ఉంటే అడగండి, నేను ఎవరిని గద్దింపకుండా అందరికీ ధారాళంగా ఇస్తాను. అంటే జ్ఞానం పొందుకొని నీవు ప్రవర్తించాలి. నాలుగోది, ఎప్పుడు ఇంట్లో సంతోషం సమాధానం వెతికి వెంటాడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సంతోషం ఎలాగొస్తుంది? ఇప్పుడు నువ్వు కోరుకున్నట్టు వ్యక్తులు నీ చుట్టూ ఉండరు, నువ్వు ఊహించినట్టు నీ భర్త ప్రవర్తించడు, కొన్నిసార్లు నీ పిల్లలు కూడా ప్రవర్తించరు. కానీ ఈ తల్లికి ఎట్టి సామర్థ్యం దేవుడు ఇచ్చినాడంటే, షీ కెన్ బ్రింగ్ అబౌట్ పీస్. ఆమె సమాధానాన్ని నెలకొల్పే శక్తి ఇచ్చినాడు. ఆ వాతావరణం అంతా సంతోషంగా మార్చే శక్తి కూడా తల్లికి ఇచ్చినాడు. నమ్ముతారా? ఏమమ్మా మీరు చెప్తున్నారు కానీ ఇది అసలు అట్టర్లీ ఇంపాసిబుల్ అంటున్నారా? ఇది నమ్ముతున్నారా నేను చెప్పిన మాట? షీ క్యాన్ బ్రింగ్ అబౌట్ పీస్. అందుకే ఆమె, ఎందుకంటే దేవుణ్ణి అనుకుంటుంది కదా, దేవుడు ఆమెను బలపరుస్తాడు, ఆమెను తప్పకుండా ఆమె కోరినది ఆమెకి ఇస్తాడు. షీఈస్ వెరీ క్లోజ్ టు గాడ్. అంటే ఈ సమాధానం, ఈ సంతోషం ఎక్కడ నుండి వస్తుంది? ఆమె దేవుని సన్నిధి నుండి తీసుకొస్తుంది. కీర్తనలు 16:11 ఉంది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నీ కుడి చేతిలో నిత్య సుఖం. ఆమె ప్రార్థన చేసి ఆమె ఫుల్లీ ఎక్విప్డ్ అనమాట. అంటే ఆమెకు తెలుసు అనమాట,
ఏ విధంగా మేనేజ్ చేయాలి. అందుకే అంటారు ఆడవారి చేతిలోనే కార్ స్టియరింగ్ ఉన్నట్టు కుటుంబం యొక్క స్టియరింగ్ ఎవరి చేతిలో ఉంటుందట? ఆడవాళ్ళ చేతి. ఆ ఇంటిని చక్కగా నడిపించే బాధ్యత, ఆ సామర్థ్యము దేవుడు తల్లికి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మరవకూడదు. తర్వాత ఇంటి సమాధానం ఎప్పుడు చూడాలి? సమాధానం వెతికి దాన్ని వెంట. కీర్తనలు 34:14 కీడు చేయట మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంట. సమాధానం వెతుకు. సమాధానం వెతుకరు చాలామంది తల్లులు. గోరంతా కొండంతలు చేసి కూర్చుంటారు, పెద్ద కయ్య. ఆ ఇంటి యజమానికి నెమ్మది ఉండదు. అందుకే కదా కొందరు పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. పిల్లలు, యవన పిల్లలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఆ తల్లిది స్టియరింగ్ బాగాలేదన్నమాట. తల్లికి అన్నీ తెలిసి ఉండాలి. తన ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాల. మొద్దు తల్లి అన్నమాట. ఏం తెలియదు. భర్త గురించి ఏం తెలియదు, పిల్లల గురించి ఏం తెలియదు. తెలుసుకోవాలంటే ఏదో నువ్వు సిఐడి పని చేయమని కాదు. ఆయన తన రహస్యములు నీకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంటి వారి నడతలన్నీ నీకు కంటికి కనబడతాయి, అన్నీ కనబడతాయి నువ్వు దేవునితో దగ్గరగా ఉంటే. అది కలహించడానికి కాదు. యూ విల్ నో, అబ్బో ఈ పరిస్థితి ఉంది మా ఇంటికి, తప్పకుండా నేను దీన్ని ప్రార్థన ద్వారా ఏం చేయాలి? జయించాలి, సాతాన్ను ఓడగొట్టాలి. కనుక సమాధానము వెతికి వెంటాడాలట. అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడే సమయంలో మాట్లాడకుంటే తప్పు. మాట్లాడకూడని సమయంలో మాట్లాడితే, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉంటే కూడా రెండు తప్పులే. కొన్నిసార్లు నోరు చక్కగా తెరిచి తప్పని చెప్పాలి తప్పకుండా. ఎందుకు వచ్చిన గొడవ? జాయ్ సిస్టర్ చెప్పింది, సమాధానంగా ఉండమని. భర్త పాపం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తుంటే కూడా గమ్మున ఉండ కాదు, చెప్పాలి నోరు తెరిచి. కొట్లాడొద్దు. అయ్యా ఇలాంటి పనులు నువ్వు చేస్తే తప్పకుండా దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది. అది నీతో మాత్రం ఆగదు. ఎవరి మీదకి వస్తుంది? పిల్లలు. అది చెప్పాలి, గమ్మున ఉండాలి, చెప్పేసి అంతే. వార్నింగ్. అది చెప్పే బాధ్యత తల్లికి లేదా? తప్పకుండా ఉంది. పిల్లలతో తప్పుతున్నారు, వాడెవరో ఆడపిల్లలతో తిరుగుతున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ? గమ్మున ఉంటా నేను, నిమ్మకు నీరెత్తినట్టు కాదు. నీవు నోరు తెరిచి నీ బిడ్డను కరెక్ట్గా చెయ్యాలి. బిడ్డను ప్రమాదంలో ఉన్నావు నాన్న, ఇది మనకు సరిపోదు, దిస్ ఈజ్ రాంగ్ వాట్ యు ఆర్ డూయింగ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, నేను నీ కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. అంతేగాని ఇక వాడిని పట్టుకొని నలిసి కొందరు బట్టలు ఉతుకుతారు కదా, ఓ చేప పులుసు పోయినట్టు నలిసి పొట్టుపోయేదాకా. అందుకే దరిద్రం చూడుకుంటుంది. అటువంటి పనులు ఎప్పుడు చేయొద్దు. నీ మాటకు విలువ ఉండాలి కదా. ఆచితూచి మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడాలి, సూటిగా మాట్లాడాలి. బాణం పోయి గుచ్చుకుంటారు తప్పకుండా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కనుచూపు కూడా, ఒక పరిశుద్ధురాలు తల్లి కనుచూపులో కూడా శక్తి ఉంది. నేను చెప్తాను దానికి. ఇట్స్ ఎ పవర్ ఇన్ హర్ ఐ సైట్. ఒక్కసారి చూసిందంటే వానికి తెలుస్తుంది వాడు చేసింది తప్పని. ఎందుకంటే నీతిమంతుడు తన కనుదృష్టి చేత చెడుతనాన్ని ఏం చేస్తాడట? చెదరగొడతాడంట కనుచూపు ద్వారా. నీవు అలాంటి సంతోషకరమైన, సమాధానకరమైన స్థితి నీ కుటుంబంలోకి తీసుకొని రావాలి. అది నీ బాధ్యత అది. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. కొందరు తెలివిలేని తల్లులు ఏం కొట్లాడతారు. ఆ కోడలు అత్త పెద్ద ప్రపంచ యుద్ధం. ఎందుకమ్మా ప్రపంచ యుద్ధం? నీ ఇంటికి వచ్చిన బిడ్డ ఆమె. నీ భర్తతో కాపురం చేసి పిల్లలు కనాలి, వాళ్ళకు ఒక కుటుంబం. నువ్వు భర్తతో కాపురం చేసినావు, నీది అయిపోయింది జీవితం. నువ్వు అస్తమించే సూర్యునిలాగా ఉన్నావు. ఇప్పుడు ఉదయించే సూర్యుని నువ్వేం చేయాలి? ప్రోత్సహించాలి. షీఈ్ అ రైజింగ్ సన్. నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని నిలబెట్టే స్త్రీని ఎందుకు బాధ పెడుతున్నావు? ఇంకా ఆమె మీద పెద్ద కంప్లైంట్, భర్తతోటి గుసగుసలు, భర్తతోటి. ఆ భర్తకు ఎన్నో టెన్షన్లు ఉంటాయి, మళ్ళీ భర్తకు టెన్షన్. ఇక నలుగురికి చెప్పుకోవడం. నేను ఫేస్బుక్లో ఒక కార్యం చూసి చాలా వింతపోయినానండి. 90 ఏళ్ళ తల్లిని రోడ్డు మీద ఒక గట్టు మీద పడుకొని ఉన్నది. ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఒక పిల్ల పోయింది. మీ వయసు ఎంత? ఆమె 90 ఏళ్ళు. నాకు 90 ఏళ్ళు. చిప్పిరి తల, ఈగలు వాలుతుంది. ఆమె గొప్ప ఇంటి తల్లి అంట. ఆమె ఈగలు ముసురుతుంది అన్నమాట. ఆమె మూత్ర విసర్జన
ఇదంతా అయిపోయి అంత వాసన దుర్వాసనతోటి బట్టలకు అంత తలకు కూడా అంటుకుందంట మలినం అంతా. అంటే ఆమెకు శుభ్రం చేసేటోళ్ళు ఎవరు లేరు. మీరు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండేవారు కదా, ఈ గతి మీకెందుకు పట్టిందమ్మా అని అంటే, మీకు ఎంతమంది కుమారులు అంటే 6 కుమారులంట, 3 కుమార్తెలంట, కడుపు నిండగా అన్నది పాపం. ఏ ఒక్కరు ఈమెను దరిదాపుకు తీసుకురారంట, ఎవ్వరు ఆమెను చూడరంట. అని ఎందుకు చూడరు? ఈమె ఇంటర్వ్యూ చేస్తే ఆమె చుట్టుపక్కలంతా అడుగుతుందన్నమాట, ఎందుకు పిల్లలు ఈమెను చూడరు, ఎందుకు చూడరు ఈమెను? ఒక ఆడపిల్లలకు దయరాదా, మగపిల్లలకు దయరాదా? భర్త అయితే పోయినాడు, మరి ఈమె దయ కల్పించేవారు ఎవరు లేరా? ఈమెను చూసేవారు ఇంత పీడికడు అన్నం కూడా, అన్నం తెచ్చిస్తారంట, ఆడ పడేస్తారంట, వెళ్ళిపోతారంట. ఎందుకంటే తల్లి కదా, ఉంటుంది కదా పేగు బంధం, అన్నం తెచ్చి ఆడ పెడతారంట, ఈగలు వాళ్తూ ఉంటుంది, మీకు తినరాదు. అది శుచి శుభ్రం లేకుండా అన్నీ అన్నం పెడతా తినకుండా ఆమె క్షీణించిపోతుంది. అప్పుడు అయితే ఆమె ముందే ఒక కొడుకు వచ్చినాడంట, ఏదో పండ్లు పెట్టిపోయినాడంట. అయితే ఆమె అడిగింది, ఎందుకు నిన్ను ఏ మీద ఇంత కఠినమైపోతున్నారు, నిన్ను ఎందుకు బయట వండబెట్టినారు వాళ్ళు, ఎందుకు ఎవరు వచ్చి నీకు సేవలు అందిస్తలేరంటే, నువ్వు ఏం తప్పు చేసినావంటే, ఏం లేదు, నేను వేరే వాళ్ళతో వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకు ఇష్టము ఉండదు. మరి ఎందుకు మాట్లాడతావు? ఎందుకు మాట్లాడింది తల్లి? ఇప్పుడు కొడుకుల గురించి, కోడళ్ళ గురించి, బిడ్డల గురించి, అళ్ళ గురించి బయట లోకానికి చెప్తే ఎవరు సహిస్తారు ఎవరన్నా? అరే ఎందుకు ఆ పిచ్చి పని చేసి ఎంత దిగజారిపోయింది మీ స్థితి, దిక్కుమాలినది అయిపోయింది. అందుకే చూడండి, జీవ మరణములు 4 కావచ్చు. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. అందరితో మంచి మాటలు, నోరు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, ఊరంతా బాగుంటుంది. అనవసరమైన మాటల్ని నోటికి రాకూడదు, చాలా కంట్రోల్డ్ ఉండాలి నీ బిహేవియర్. ప్రేమతో ఇచ్చే హెచ్చరికలు, గద్దింపులు ఇవ్వాలి, తర్వాత మర్చిపోవాలన్నమాట. మళ్ళీ మాటికి తప్పిదములు దాచిపెట్టువాడు ప్రేమను వృద్ధిపరచుకుంటాడంట. ప్రేమను వృద్ధిపరచవాడు తప్పిదములను ఏం చేస్తాడు? దాచిపెడతాడు. ఒక్కసారి చెప్పి వదిలేసా. అటు కాకుండా ఇల్లు నరకంగా మార్చుకుంటారు కొందరు తల్లులు. 5వది చూసినప్పుడు నీకు స్థిరత్వం కావాలి. చాలామంది తల్లులకు స్థిరత్వం లేదు, దేవునిలో స్థిరత్వం లేదన్నమాట. ఇప్పుడు ఈ పుల్పిట్ స్థిరంగా ఉన్నందుకు నేను మాట్లాడగలిగినాను, కానీ నిలకడ లేకుంటే నేను ఏ పని చేయలేను. నీ విశ్వాసంలో నీవు నిలకడగా ఉండాలి, ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండాలి, వాక్యం చదవడంలో నిలకడగా ఉండాలి, దేవునితో ఉన్న బంధంలో కూడా నిలకడగా ఉండాలి. 111 కీర్తన 10వ వచనం చూడండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. మంచి వివేకం ఇస్తాడు దేవుడు వాక్యం చదివే వాళ్ళకు. నీ ధర్మశాస్త్రములను ధ్యానించువానికి శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం. వాక్యం ధ్యానిస్తే ఇంత జ్ఞానమా? నీ ధర్మశాస్త్రము ధ్యానించువానికి పూర్ణ జ్ఞానం ఇస్తాడు దేవుడు. మరి వారు మంచి వివేకము గలవారని పరిశుద్ధ గ్రంథంలో. తర్వాత 6వది తల్లికి క్షమించే స్వభావం. ఇది పిల్లల మీద చాలా ప్రభావం, భర్త మీద ప్రభావం. నిన్ను నీ పిల్లలు ఎప్పుడు గమనిస్తారా తెలుసా నీకు ఆ సంగతి? నిన్ను గమనించేది మొట్టమొదటి నేను గమనించేది ఎవరంటే నీ ఇంటి వారు గమనిస్తారు. బయట వాళ్ళు నీ బయట రూపం చూస్తారు, కానీ అస్సలైన నీ స్వభావము నీ భర్తకు నీ పిల్లలకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా చూస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఒక తల్లి పిల్లకు పాలిస్తుంటే ఆ పిల్ల కళ్ళు ఎక్కడ ఉంటాయి? తల్లి మీదనే ఉంటుంది. ఏం చూస్తుంది? పాలు తాగినట్టే తాగుతుంది, కానీ అంత చూస్తుంది. నీ సంగతి అంతా నాకు తెలుసులే అంటుంది. అమ్మా ఏం చూపులు ఇవి, చంపేస్తుంది చూపులతోటి. చూస్తూనే ఉంటుంది, ఇట్లా చూస్తూనే ఉంటుంది. అంటే ఫోటోలు తీసుకుంటుంది అన్నమాట. అంతా మొత్తం పిక్చరైజ్ చేసి మైండ్లో తల్లి స్వభావం, తల్లి విసుగు, తల్లి అరుపులు ఇవన్నీ రికార్డ్ అయిపోతుంది. అలాగే మరి తల్లిలో క్రమం ఉంటే పిల్లల్లో క్రమం తప్పకుండా వస్తుందండి, తప్పకుండా వస్తుంది. పిల్లలు త్రోవ తప్పినారంటే తప్పకుండా సెట్ రైట్ కావాల్సింది ఎవరో తెలుసా? తల్లే సెట్ రైట్ కావాలి. ఎంత చెప్పినా నేనైతే దీనికి మరి విరుద్ధంగా మాట్లాడలేను. తండ్రి దుష్ప్రభావం ఉంటుంది పిల్లలకు, నో డౌట్. తండ్రి దుర్మార్గుడైతే
ఆ దుర్మార్గపు ఛాయలు కొన్ని రావచ్చు పిల్లలకు, కానీ వాటన్నిటిని కొట్టిపడేస్తుంది తల్లి ప్రభావం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్లాక్ బోర్డ్ మీద రాతలంతా మరకలంతా డస్టర్తో తుడిపేసినట్టు తండ్రి యొక్క దుష్ప్రభావం అంతా తల్లి శక్తి ద్వారా తుడిపించేస్తుంది, దేవుని శక్తి ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తండ్రి అట్ట చేసినాడు కాబట్టి పిల్లలు ఇట్లా చేసినారంటే నేనేం నమ్మాను. దేవుడిచ్చే రక్షణ చూసేంతవరకు నిద్ర పట్టొద్దు, నీకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. తండ్రి దుర్మార్గుడైతే పిల్లలు దుర్మార్గులు కావాలన్నా మరి తల్లి ఏం చేస్తుంది? తల్లికి ఆ బాధ్యత ఇచ్చినాడు, అందుకే నీకు భక్తి జీవితం ఇచ్చినాడు, నీకు ప్రార్థన జీవితం ఇచ్చినాడు, ఉపవాసం ఇచ్చినాడు, వాక్య జ్ఞానం ఇచ్చినాడు. ఉత్తుత్తంగా ఇవ్వలేదు, దేవుడు ఒక లెక్క చూసి నీకు ఇచ్చినాడు. మంచి మందిరం ఇచ్చినాడు, విశ్వాసాలు ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. నీకు చెడేది మంచిది నీ పిల్లలకి ఏది కావాలన్నా నీవు విచక్షణ శక్తితో పిల్లలను నడిపించడానికున్న సామర్థ్యం కూడా నీకు ఇచ్చినాడు. ఎక్కడుంది వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేసిన తప్పు అనకుండా తప్పులన్నీ నువ్వే నీ మీద వేసుకొని ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, తప్పకుండా దేవుని సన్నిధిలో మూలగాల, నలగాలి, ప్రార్థన చేయాలి. దేవుడు కృపనిస్తాడు, కృపనిస్తాడు. హల్లెలూయా. క్షమించే స్వభావం గురించి చెప్తున్నాను. ఆ క్షమించే స్వభావం కూడా పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. అంటే నిన్ను చూస్తున్నావు, నువ్వు ఎవరిని క్షమిస్తున్నావు, ఎవరిని క్షమించడం లేదు. కొందరు తల్లులందరితోటి బంధువులతో కొట్లాడతారు, అత్తమామలతో కొట్లాడతారు. ఆ పిల్లలు వస్తుంటారు అన్నమాట. పిల్లలు వింటూ ఉంటారు ఇంట్లో వాగ్వాదం, ఆర్గ్యుమెంట్స్ అంతా. అత్త మీద, నీ అత్త మీద నువ్వు మీ భర్తకు చెప్తుంటే అది కూడా రికార్డ్ అయిపోతుంది, ఇంకోరి మీద చెప్తుంటే అది కూడా రికార్డ్ అయిపోతుంది. ఓహో, ఇలా కసితో ఉండాలి జీవితంలో, ఇట్లా పగతోటి ఉండాలి, ఈర్ష్యతోటి ఉండాలి. అదే స్వభావం వారు ప్రపంచానికి అందిస్తారు. అంటే దే విల్ డిస్ప్లే వాట్ యు హ్యావ్ టాట్ దెమ్. కాబట్టి నీ ప్రభావం పిల్లల మీద ఉంటుందని తప్పకుండా ఎన్ని గాయాలు భరించాలండి తల్లి, ఎన్ని గాయాలు. అసలు నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. నేను అంటున్నాను కదా, ఒక తల్లిగా చెప్తున్నాను. అస్సలు ఒక తల్లి అనుభవించే నొప్పి కానీ, వేదన కానీ, బాధ కానీ, బలహీనత కానీ ఈ ప్రపంచంలో దేవుడు తప్ప ఎవరికి తెలియదండి. దేవునిస్తూ ఏ తల్లి అయితే ఆ బాధలు ఉందో, ఆ బాధ, దేవా నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదా, కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూచుచున్నా తప్పకుండా నీ బాధ దేవుని తెలుసు. అందుకే అంటాడు, నీ గాయాలన్నీ నేను మాన్పేదాను. దేవుని స్తోత్రం. నీ గాయాలైనా బిడ్డ, నేను అవి అన్నీ ఏం చేస్తాను, మాన్పేస్తాను. నిన్నెవ్వరు పొగడడం లేదా. నేను అప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు అనుకునేదాన్ని, అందరు నన్ను పొగడతారు అనుకునేదాన్ని. అందరూ నేను చేసే పని కానీ చాలా చాలా చురుగ్గా అన్ని ఇంటి పనులు చేసాను. అందుకే ముద్దు పనులు చేస్తే భలే చిరాకు వస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇవన్నీ పని చేసి నేను బ్యాంకుకి పోయి మళ్ళీ దేవుని సేవ చేసిందాన్ని యవ్వన కాలంలో. ఇక వీళ్ళ పేస్ చూస్తుంటే, వీళ్ళ సోమర్తనం చూస్తుంటే ఎక్కడలేని చిరాకు వస్తుంది నాకు. చురుకుగా ఉండుట గొప్ప, బద్ధకంగా ప్రవర్తించేవాడు దరిద్రుడైపోతాడు. అందుకే నాకు చాలా అంటే కోపం పుట్టుకొస్తుంది. మా అమ్మని చూసినా చాలా చురుకు, మరి నేను అంత చురుగ్గా పనిచేసినాను. ఇవన్నీ పిల్లలు చూస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తావో కూడా చూస్తారు. నువ్వు ఎవరిని క్షమించగలుగుతున్నావో చూస్తారు. నీ భర్త నిన్ను గమనిస్తూ ఉంటాడు, భక్తి జీవితాన్ని గమనిస్తాడు భర్త. ఎప్పుడు మీరు మోసపోకండి, ఏదో భర్త మీరు చాలా మంచివాళ్ళు అని అనుకుంటున్నాడు అని అట్లేం కాదు. వాళ్ళు బాగా చూస్తారన్నమాట. ఈ భక్తి అసలైందా కాదా, ఇది ఉట్టి పైవేషమా, లేక అస్సలుగా ఈమెకు భక్తి ఉందా, ఆచితూచి చూస్తారు భర్తలు. అందుకే నువ్వు ఇంట బయట ఒకేలాగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నావు, నీకు ఇంకా మారువేషం అవసరం లేదు కదా. యథార్థంగా ప్రవర్తించడానికి ఏ మేలు కదా. అలాగూ నువ్వు క్షమించాలి. బంధువుల్లో ఆడబిడ్డలను క్షమించాలి, అత్తమామలను క్షమించాలి, అన్నదమ్ములను క్షమించాలి, వదినలను క్షమించాలి. అప్పుడు ఇవన్నీ గమనిస్తారు, అన్నీ గమనిస్తారు. నా కుమార్తె నా దగ్గరకు వచ్చి, అమ్మ నాకు ఏదో వాళ్ళ కాపురంలో కార్యం చెప్తుంది, చాలా నొప్పి కలిగింది మమ్మీ, కానీ నేను క్షమించేసిన. నువ్వు చేస్తావు కదా అట్టనే క్షమించేసిన. నాకు చాలా కడుపు నిండిపోయింది. అబ్బా బిడ్డ, నువ్వు నేర్చుకున్నావు కదా నా దగ్గర నుండి. నొప్పి కలిగింది నాకు, అయినా నేనేం చేసినాను, క్షమించేసిన. నాకు ఎంత సంతోషం వచ్చింది. నేను అన్నాను, క్షమించడం మాత్రం కాదు, వాళ్ళ కొరకు నువ్వేం చేయాలా, ప్రార్థన చేయాలి. అయిపోయింది. అంటే హౌ మచ్ ఇన్ఫ్లుయెన్స్ చూడండి, ఎంత ప్రభావం పిల్లల మీదకి వస్తుందో.
తర్వాత ఒక తృప్తిగల తల్లిగా ఉండాలి నువ్వు. నీ ప్రభావము పిల్లల మీద ఉండాలంటే ఒక కంటెంటెడ్ ఉమెన్. తృప్తి. చాలామంది స్త్రీలకు తృప్తి ఉండదండి. 2 వరుసలు బంగారం సరిపోదంట, ఇంకా భర్తను విసిగించి వేధించి మరి 2 వరుసలు కావాలండి. 4 వరుసలు వేస్తే నీ అందం పెరుగుతుంది అనుకున్నావా? నీ ముక్కు ఉన్న చోటనే ఉంటుంది, నీ కన్నులు ఉన్నట్టే ఉంటుంది, నీకేం మార్పు రాదు. నీ స్వభావం మారితే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ముఖరూపం ఏమవుతుందంట? మారుతుంది. హల్లెలూయా. లూకా సువార్త 9:29 ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారిపోయింది. హల్లెలూయా. ఆయన వస్త్రములు దగదగ మెరిసాయి. దేవా, నేను సరిగ్గా ప్రార్థన చేస్తే నా ముఖరూపం మారిపోతుంది, నా వస్త్రాలు కూడా ఏమవుతుంది? దగదగ తెల్లగా మెరిసేటట్టు ఉతికేటోళ్ళని నువ్వు పంపిస్తావు నా దగ్గర అనుకున్నాను. హల్లెలూయా. అంటే నేను అట్ట నమ్మేసినాను అన్నమాట. చంటి బిడ్డ నమ్మినాడు. మనం ప్రార్థన చేస్తే సమస్తము మనస్ఫూర్తిగా నా కొరకు సేవలు అందించేవాడిని నువ్వు పంపిస్తావు ప్రభువా. చూడండి, అంటే ఒక తృప్తి జీవితంలో. అది లేదు, ఇది లేదు, అది లేదు విసుకోకుండా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం, గొప్ప లాభం. వాళ్ళకి టీవీ ఉంది, మనకు టీవీ లేదు. వాళ్ళకి ఇల్లు ఉంది, మనకి ఇల్లు లేదు. వాళ్ళకి ఇల్లు మీద ఇల్లు ఉంది. నీ పూర్ణ హృదయంతో నువ్వు ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. మరి 8వ చెప్తున్నా, ట్రస్టింగ్ ఇన్ గాడ్. అంటే నీ ప్రభావము నీ పిల్లల మీదకి రావాలంటే పూర్తిగా నువ్వు దేవుని అనుకోవాలి. ఇది కీర్తనలు 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. చూడండి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. దేవుణ్ణి ఆశ్రయించేవాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడని విశ్వాసం, అచంచలమైన విశ్వాసం అంట. నేను నిన్ను నమ్ముతున్నాను, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాసం ఉండి కన్నీళ్లతో నా బిడ్డల కొరకు నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను, కాబట్టి నన్ను నువ్వెప్పుడు కూడా విడిచిపెట్టవు. ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. రోమిలకు రాసిన పత్రిక 5:5లో ఉంది. ఇప్పుడు ఎవరన్నా బాధలు ఒక తల్లి వచ్చి రొమ్ము కొట్టుకొని ఏడుస్తే వెంటనే బైబిల్ తీసి రోమా 5:5 తీసి, అమ్మా నువ్వు ప్రార్థన చేసే తల్లివి, నువ్వు ఉపవసించే తల్లివి, కాబట్టి ఈ నిరీక్షణ నిన్నెప్పుడు సిగ్గు. ఎంత శక్తి వచ్చేసింది ఆ స్త్రీకి. హల్లెలూయా. తర్వాత 9వది, అన్నిట్లో నమ్మకత్వం ఉండాలి. అన్నిట్లో నమ్మకత్వం. భర్త తెచ్చిచ్చిన జీతము వాడడంలో నమ్మకత్వం. ఈ తూటుపడిన సంచిలాగా అయిపోతుంది మీ ప్రార్థనలు. ఎందుకంటే ఆయన అబద్ధాలు ఆడతారు చాలామంది తల్లులు. పాకెట్ నుండి డబ్బులు కొట్టేయడం, తెచ్చిచ్చిన జీతం దాంట్లో కొద్దిగా చీరలకు ఇన్స్టాల్మెంట్ కట్టడం, బిందెలకు కట్టడం, దానికి కట్టడం. అంటే ఏమైందంటే ఏం లేదు, ఖర్చు అయింది. అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అన్నమాట. అక్కడ నీ మెషిన్ ఏమైంది? ఫాల్టీ అయిపోయింది. అందుకే నీ ప్రార్థనలు దేవుడు వినడం లేదు. అందుకే స్వపరీక్ష చేసుకోవాలి, ఎక్కడైంది మిస్టేక్. అందుకే వాక్యంలో ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండు. నమ్మకత్వం, నీ గృహ నిర్వాహకతలో నమ్మకత్వం, దేవుడికి ఇచ్చిన వాటి అన్నిటి కూడా చక్కగా నమ్మకత్వం. ఎప్పుడు చేయొద్దు, పరలసం ముట్టుకోవద్దు. నేను చెప్తాను, మీ ఉద్యోగ స్థలంలో కానీ మీరు చాలామంది స్త్రీలు అంట పక్కింటి పోతారంట, మెల్లగా అక్కడ ఉన్న తీసి ఇక్కడ పెట్టుకుంటారంట. అబ్బో ఇదేం భక్తి, మళ్ళా పెద్ద భక్తి, పెద్ద చక్కని పాటలు. ఇది దేవునికి అంగీకారమా? ఇది మీరు అనుకుంటున్నారు ఎవరట చేస్తారని. చేసేటోళ్ళు నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. మెల్ల అయ్యో సిస్టర్ బాగున్నారు కదా సిస్టర్ మీరు? ఓకే బాగున్నాం, మేమంతా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు కదా. అక్కడ ఆమె వాచ్ ఏదో ఉంటుంది, మెల్లగా అటు పోతుంది. నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి సిస్టర్, నీళ్ళు ఇవ్వడానికి పోతుంది, ఈమె తీసి పెట్టుకుంటుంది. ఈమె పోయినాక వెతుకుతుంది, దొరకదు. ఓహో ఎక్కడ మర్చిపోయినానో, ఎక్కడ పడిపోయిందో అని ఈమె అనుకుంటుంది. ఇది దీవెనకరం అంటారా శాపగ్రస్తమా? ఎవరి సొమ్ము మనకొద్దు, ఎవరి సొమ్ము ముట్టుకోవద్దు. డోంట్ టచ్ అదర్ పీపుల్స్ ప్రాపర్టీ. నువ్వు ఇప్పుడు సామాన్లు దొంగతనం చేస్తావు, మళ్ళీ ఇది పెరిగి వేరే వాళ్ళ భర్తలను కూడా ఆశిస్తావు. జాగ్రత్త. పాపం ఎప్పుడు ఉన్నట్టుండదు, అది ఏం చేస్తుంది? అది పెరుగుతుంది. వేరే వాళ్ళది అన్నీ ఆశిస్తావు. ఇక నువ్వు నీకు అవసరం లేదు, నీది కాని వస్తువు ముట్టదు. ఇదే నా పిల్లలకు నేర్పించినాను. నీది కాదా ముట్టకు, అంతే, ఫర్గెట్ అబౌట్ ఇట్. నువ్వు చెప్పాలా నీ పిల్లలకు? తల్లి ఉపదేశము నీ కంఠమునకు ఆహారం ఉండాలంటే ఇక నెక్లెస్ అవసరమే లేదు. నీ తల్లి చెప్పు బోధను నీవు తృణీకరించు. 10వది చూడండి, ఈమె తన పిల్లల కొరకు ఆమె అహోరాత్రులు ప్రయాసపడుతుంది.
అహోరాత్రులు విసుకకుండా ఆమె పని చేస్తుంది. సామెతలు 31:25. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె తన చేతులతో బలముగా పనిచేయును. 17వ వచనం, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుంటుంది. నడుము నొప్పి ఇవ్వదా మరి? ఇంతమంది పని సాకిరి చేసి 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 ఆమెకు నడుముకు ఎక్కడి నుండి శక్తి రావాలా? దేవుడే ఆమె బలం. దేవుని స్తోత్రం. గాడ్ విల్ బికమ్ హర్ స్ట్రెంగ్త్. అందుకే కీర్తనకారుడు దావీదు ఏమని పాడతాడు? యెహోవా నా బలమా. మనం పాడతాం కదా, యెహోవా నా బలమా, నా బలమా. ఇంకా స్త్రీకి తల్లికి ఎక్కడి నుండి శక్తి రావాలండి? ఎన్నిసార్లు చెప్తాం మీ ఇంటి యజమానితో, నాకు ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, లేస్తే నొప్పి, కూర్చుంటే నొప్పి. హే, ఈ దరిద్ర ముఖం కట్టుకున్నప్పటి నుండి ఇదే మాట. ఎందుకు వినాలను? కట్టె ఇచ్చి వీపు చూపెట్టినట్టు కదా. ఎందుకు ఈ మాట? నీ భారం అంతా ఎవరి మీద మోపాలా? దేవుని. తప్పకుండా నీకు శక్తి వస్తుందండి. నేను అనుభవం పూర్వకంగా చెప్తాను. నేను ఎప్పుడు చెప్పానండి, మీరు ఏమన్నానండి నన్ను. అసలు ఐ నెవర్ టేక్ మై కంప్లైంట్స్ టు మిస్టర్ చెరియన్ గారు. ఆయన కూడా మంచోడు, ఆయన కంప్లైంట్స్ కూడా నాకు చెప్పాడు. అబ్బో హాయ్, మేమిద్దరం ఒట్టిగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం అంతే. ఎంత బాగుంటుందో, కొద్ది కొద్దిగానే మాట్లాడతాం. ఎందుకంటే కలకాలం జీవించాలి కదా. ఇంకా ఎందుకు లేనిపోని తంటాలు. కొద్దిగానే, తేనె కూడా ఎక్కువ తాగొద్దంట కదా, ఒక్క స్పూన్ అంతే అంతే. ఎంత గౌరవం, నాకెంత గౌరవం ఆయన అంటే, ఆయన కూడా చాలా గౌరవం. మనుషులంతా బయట చెప్పుకుంటాడు ఆయన. మా భార్య అంటే ఎవరో తెలుసా అండి, ఒక సంఘాన్ని నడిపిస్తుందండి. ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడట? పొగడతాడు, తప్పకుండా పొగడతాడు. అది నెరవేరాలంతే. ఇట్ హ్యాస్ టు కంపల్, బికాజ్ ఐ బిలీవ్ ద వర్డ్. నెరవేరలేదంటే నీకేదో కొదువలు ఉంది, నువ్వు సరి చేసుకోవాలి దేవుని దగ్గర. ఎవరైనా, నేనైనా నువ్వైనా, దేవుని వాక్యం అందరికీ సమంగా ఉంటుంది. నెరవేరాలి. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలన్నారు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానం అని. ఆమె పెనిమిటి ఆమెను పొగడు. భర్తను అమ్మాలండి, భార్యను. ఎప్పుడు ఇది అస్తమానం అనుమానాలంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఒక తీరు చూస్తే నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను దేవుడు నాకు ఇచ్చిన భర్త గురించి. ఎందుకంటే ఊరికి అనుమానపడ్డాడు అనుకో, ఇంత పెద్ద సేవ నేను చేయలేను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, తన సంఘాన్ని కట్టుకుంటుంది, తన సమాజాన్ని కట్టుకుంటుంది. తన ప్రభావము తన పిల్లల మీద చూపుతుంది, తన సంఘం మీద చూపుతుంది, సమాజం మీద, ప్రపంచ యావత్ ఆమె గుణాలు తప్పకుండా గుర్తుపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. నీవు ఎంతో చక్కగా మాకు అందరికి వివరించినావు, నాతో మాతో అందరితో మాట్లాడినావు. తను మేము పాటించవలసిన కొన్ని పద్ధతులు మాకు జ్ఞాపకం చేసినావు. ఇవన్నీ మాకు తెలిసిందే, కానీ అగైన్ యూ హ్యావ్ రిమైండెడ్ లార్డ్. గొప్ప దేవ, సంఘములో కూడా ఆమె ప్రభావం ఉంటుంది, సమాజంలో ఆమె ప్రభావం చూపెడుతుంది. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలంటున్నారు, ఆమె పెనిమిటి ఆమెను పొగడుతున్నాడు. అవును తండ్రి, ఒక విజయవంతమైన క్రైస్తవ తల్లిగా వీళ్ళందరినీ మార్చండి, నన్ను మార్చండి, మమ్మల్ని అందరినీ మార్చండి. మీ హస్తం అందరి మీద కావాలి ప్రభువా. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. నీ పరిశుద్ధమైన హస్తము దయచేయండి, మా మీద ఉంచండి. మా చేయి పట్టుకోండి నాయన. భయపడొద్దన్నావు, దిగులు పడొద్దన్నావు. నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానన్నావు. అవును ప్రభా, సవాళ్ళతో కూడిన జీవితం తల్లి జీవితం. ఎవ్వరు పిల్లలు చెడిపోయినా తల్లికే వస్తుంది చెడ్డ పేరు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదని లోకం అంటుంది నాయన. పరిశుద్ధ గ్రంథంలో కూడా రాస్తుంది. కాబట్టి తల్లి ఎంత జాగ్రత్తగా తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఇచ్చిన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాలి. ప్రభువు మెచ్చుకొని వాడు ధన్యుడని వాక్యంలో ఉంది. నీ మెప్పు కావాలి మాకు. ప్రజల్లో కూడా మంచి పేరు మేము సంపాదించుకోవాలి. ఇట్టి నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. వందనాలు చెల్లిస్తున్నాము. తల్లందరిని ఆశీర్వదించండి, పరిశుద్ధాత్మతో వారిని నింపుమని, ఒక మాదిరికరమైన తల్లులుగా వీరిని లోకంలో ఉంచమని, బిడ్డలందరినీ రక్షణ మార్గంలో నడిపించమని, మొండి పిల్లల కొరకు దివారాత్రులు తల్లి పరిశ్రమించి ప్రార్థన చేసినప్పుడు నీవు తప్పకుండా నీ కనికరము జాలి అట్టి వారి మీద పంపుతావు, మారు మనసు అనుగ్రహిస్తావు, వారిని గొప్ప చేస్తావు ప్రభువా. నాయనా, నీకు స్తోత్రం. నీలో గొప్ప విశ్వాసము తల్లులకు దయచేయమని, ఎడతెగని ప్రగాఢమైన బంధము
తల్లి దేవునితో కలిసి మరి పొందించుకోవడానికి సహాయం దయచేయండి. దీవించండి మా కుటుంబాలను. మాకు మీరు ఇచ్చిన భర్తలను ఆశీర్వదించండి, పిల్లలను ఆశీర్వదించండి. మా ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదన్నావు. మేము ప్రభువునందు ప్రయాసపడుతున్నాం. మా ప్రయాసం వ్యర్థం కాదు. మా కన్నీళ్లను చూస్తున్నావు నాయనా. మాకు ఎవ్వరూ వెలగట్టలేరు ఈ లోకంలోనైనా. నీవైతే మా సహనాన్ని, మా పరిశ్రమను, మా క్రియలను, మా పరిచర్యను, మా ప్రేమను, మా విశ్వాసాన్ని, మా గాయాలను కూడా చూసే గొప్ప దేవుడు అవుతాండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. లెట్ ఆల్ ద ఫ్యామిలీస్ బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టీవీ ద్వారా వింటున్న తల్లులను కూడా మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ